ఆకాశవాణి వార్తలు చదువుతున్నది గడ్డే దుర్గారావు. ప్రతి ఒక్కరి కృషితో కోవిడ్ పై పోరాటంలో విజయం సాధిస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సాయంత్రం ఆయన అన్ని రాష్టాల ముఖ్యమంత్రులతో దృశ్య మాధ్యమం ద్వారా కోవిడ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. భారత్ యునైటెడ్ కింగ్డమ్ లు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై లాంఛనపూర్వక సంప్రదింపులు ప్రారంభించాయి. మకర సంక్రాంతి పొంగల్ పండుగల సందర్భంగా ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మన దేశంలో కోవిడ్ టీకాకరణ 154 కోట్ల 50 లక్షల మార్కును దాటింది. జాతీయ కోవిడ్ రికవరీ రేటు 95.59% దిగింది. గత 24 గంటల్లో 84,000 మంది పైగా కోలుకున్నారు. శ్రోతలకు ఒక విజ్ఞప్తి. కోవిడ్-19 నియంత్రణలో 150 కోట్ల వ్యాక్సిన్ డోసులను వేసే దిశగా దేశం ముందుకు సాగుతుండగా కరోనా వైరస్ కొత్త వేరియంట్ల గురించిన వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ పరిస్థితిలో వీలైనంత త్వరగా పూర్తి టీకా డోసులు వేసుకోవాలని, అలాగే టీకాలు వేసుకోవడంలో ఇతరులకు సహాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి ముఖానికి మాస్క్ ధరించండి, 2 గజాల భౌతిక దూరం పాటించండి, ముఖం చేతుల శుభ్రతపై దృష్టి పెట్టండి. కోవిడ్ సంబంధిత సమాచారం సహాయం కోసం జాతీయ హెల్ప్ లైన్ నంబర్లు 011-2397-8046 గాని 1075 గాని ఫోన్ చేసి సంప్రదించండి. ప్రతి ఒక్కరి కృషితో కోవిడ్ పై పోరాటంలో విజయం సాధిస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సాయంత్రం ఆయన అన్ని రాష్టాల ముఖ్యమంత్రులతో దృశ్య మాధ్యమం ద్వారా మాట్లాడారు. 100 ఏళ్ల తర్వాత వచ్చిన ఈ అతిపెద్ద మహమ్మారి మన దేశ పోరాటం 3వ సంవత్సరంలోకి అడుగుపెట్టిందని, దీనిపై పోరాటానికి కఠోర శ్రమే మార్గమని, విజయం ఒక్కటే మన లక్ష్యమని అన్నారు. మన దేశంలో కోవిడ్ పరిస్థితిపై సమీక్ష చేస్తూ ఈ సంక్రమణ వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకున్న చర్యలను ప్రధానమంత్రి సమీక్షించారు. దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ వల్ల కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. గత ఆదివారం నాడు ప్రధానమంత్రి కోవిడ్ పరిస్థితిపై జరిగిన దృశ్య మాధ్యమ సమీక్ష సమావేశానికి అధ్యక్షత వహించిన సంగతి తెలిసిందే. మన విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ జయశంకర్ ఈరోజు కెన్యా విదేశాంగ శాఖ కేబినెట్ కార్యదర్శి రెచెలే ఓమామో తో ఫోన్ లో మాట్లాడి గత సంవత్సర ద్వైపాక్షిక పురోగతిపై సమీక్షించారు. కామన్వెల్త్ ప్రాంతీయ అంశాలపై చర్చించారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం చూడకుండా నూతన అంకుర పరిశ్రమల ద్వారా ఉపాధి లభ్యత గురించి, వృత్తిపర అవకాశాల గురించి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. జీవనోపాధి అనుసంధాన సుస్థిర అంకుర పరిశ్రమలకు నూతన భారతావని రూపురేఖలు మార్చే శక్తి సామర్థ్యాలు ఉన్నాయని అన్నారు. కొత్త ఢిల్లీలో ఈరోజు సిఎస్ఐఆర్ శాస్త్ర విజ్ఞాన కమ్యూనికేషన్ విధాన పరిశోధన విజ్ఞాన సంస్థ తొలి వ్యవస్థాపక దినోత్సవంలో డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వ స్వరూపం గల మన దేశంలో శాస్త్ర విజ్ఞాన కమ్యూనికేషన్ నూతన కొత్త పుంతలు తొక్కేలా కృషి చేయాలని ఇన్స్టిట్యూట్ ను కోరారు. సిఎస్ఐఆర్ ఎన్ఐఎస్సి పిఆర్ ముఖ్య లక్ష్యం విధాన పరిశోధన, శాస్త్ర విజ్ఞాన కమ్యూనికేషన్ ను కలగలిపి తీసుకురావడమేనని కేంద్ర మంత్రి అన్నారు. భారత్ యునైటెడ్ కింగ్డమ్ లు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై లాంఛనపూర్వక సంప్రదింపులు ప్రారంభించాయి. ఈ ఒప్పందంపై 2 దేశాల ఆర్థిక వ్యవస్థలకు గట్టి అవకాశమని, ద్వైపాక్షిక సంబంధాల్లో ముఖ్యమైన ముందడుగని మన పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, యూకే అంతర్జాతీయ వాణిజ్య సహాయ మంత్రి ఆనే మ్యారీ ట్రావెలియన్ అన్నారు. భారత్ యూకే ద్వైపాక్షిక సంబంధాలు ఇప్పటికే ప్రాముఖ్యత కలిగి ఉన్నాయని, 2030 కల్లా ఈ సంబంధాలను రెట్టింపు చేసుకోవడానికి 2 దేశాలు అంగీకరించాయని అన్నారు. ఈ విషయాన్ని గత సంవత్సరం మే నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మకర సంక్రాంతి పొంగల్ పండుగల సందర్భంగా ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఉత్తరాయణ కాల ప్రారంభంలో మకర సంక్రాంతి పండుగకు విశిష్ట ప్రాముఖ్యత ఉందని, ఈ పండుగ సూర్యదేవునికి అంకితమని ఆయన ఒక సందేశంలో పేర్కొన్నారు. ఈ పండుగకు మన దేశంలో వివిధ పేర్లు ఉన్నాయని అన్నారు. తమిళనాడులో పొంగల్ అని, అస్సాంలో బిహు అని, కేరళలో విషు అని, పంజాబ్ హర్యానాల్లో లోరీ అని, బీహార్లో కిచిడీ పండుగ అని పిలుచుకుంటారని అన్నారు. ఈ పండుగ మన దేశ సాంస్కృతిక భిన్నత్వానికి ప్రతీక అని వెంకయ్యనాయుడు అభివర్ణించారు. కాగా లోహ్రీ పండుగ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ సమయంలో అందరూ ఆనందంగా ఉండాలని, ఈ పండుగ సమాజంలో సోదరభావం పెంపొందించాలని ఒక సందేశంలో ప్రధానమంత్రి ఆకాంక్షించారు.
మన దేశం సంవత్సరంలోపే 150 కోట్లకు పైగా కోవిడ్ డోసులు వేసి కొత్త సంవత్సరంలో కొత్త విజయం సాధించిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ చెప్పారు. ఈ ఘనత సాధించినందుకు ఆయన వైద్య రంగపు టీం ఇండియాను ట్వీట్లో అభినందించారు. ఈ ఉద్యమంలో పాల్గొని వ్యాక్సిన్ టీకాలు వేయించుకోవాలని డాక్టర్ మాండవీయ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇలా ఉండగా యువ భారతంలో మంచి బాధ్యత, ఉత్సాహం ప్రదర్శన కావడం పట్ల ఆరోగ్య మంత్రి మరొక ట్వీట్లో అభినందించారు. 15 నుంచి 18 ఏళ్ల లోపు పిల్లలు 3 కోట్ల మంది పైగా కోవిడ్ మొదటి డోసు టీకా వేయించుకున్నారని చెప్పారు. అర్హులైన యువత సాధ్యమైనంత త్వరగా ఈ టీకాలు వేయించుకోవాలని కేంద్ర మంత్రి ట్వీట్లో పేర్కొన్నారు. దేశంలో కోవిడ్ టీకాకరణ 154 కోట్ల 50 లక్షల మార్కును దాటింది. వీటిలో 29 కోట్ల 75 లక్షలు మొదటి డోసు కాగా 64 కోట్ల 48 లక్షలు రెండో డోసు టీకాలు ఉన్నాయి. ఇప్పటి వరకు 26 లక్షల 19 వేలకు పైగా బూస్టర్ డోసులు వేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 15 నుంచి 18 ఏళ్ల మధ్య వయసు పిల్లలకు 2 కోట్ల 96 లక్షల పైగా వ్యాక్సిన్ డోసులు వేశారు. జాతీయ కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ లో భాగంగా ఇప్పటి వరకు దేశంలో 154 కోట్ల 61 లక్షల పైగా వ్యాక్సిన్ డోసులు వేశారు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,47,417 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇలా ఉండగా గడిచిన 24 గంటల్లో 84,000 మంది పైగా కోవిడ్ నుంచి కోలుకున్నారు. జాతీయ కోవిడ్ పాజిటివిటీ రేటు 95.59% ఉంది. ఇప్పటి వరకు 3 కోట్ల 47 లక్షల మందికి పైగా కోవిడ్ నుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో 380 మంది కోవిడ్ తో మరణించారు. మరోవైపు దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 5,488కి చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. వీటిలో 2,142 మంది కోలుకున్నారు. మహారాష్టలో 1,347 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ను అంత తేలిగ్గా తీసుకోరాదని, దీని తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందని నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ వికే పాల్ హెచ్చరించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ కొన్ని దేశాల్లో ఒమిక్రాన్ వేరియంట్ ఆరోగ్య వ్యవస్థను కుప్పగూల్చడానికి దారితీసిందని చెప్పారు. కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా వలస కార్మికులను ఆదుకోవడానికి జరిగిన సన్నద్దతపై కేంద్రం, రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో సమీక్షా సమావేశం నిర్వహించింది. దృశ్య మాధ్యమం ద్వారా జరిగిన ఈ సమన్వయ సమావేశానికి కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ కార్యదర్శి సునీల్ బర్త్వాల్ అధ్యక్షత వహించారు. కొన్ని చోట్ల రాత్రి కర్ఫ్యూలు, వారాంతపు కర్ఫ్యూలు తప్ప నిర్మాణ కార్యకలాపాలు, వ్యాపార వాణిజ్యాలు, అంగడిలపై ఎటువంటి ఆంక్షలు లేవని రాష్టాలు తెలిపాయి. ఇప్పటి వరకు వలస కార్మికులు అసాధారణ రీతిలో తరలి వెళుతున్న సంఘటనలు ఎక్కడా జరగలేదని రాష్టాలు తెలిపాయి. కోవిడ్-19 నియంత్రణలో 150 కోట్ల వ్యాక్సిన్ డోసులను వేసే దిశగా దేశం ముందుకు సాగుతుండగా కరోనా వైరస్ కొత్త వేరియంట్ల గురించిన వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ పరిస్థితిలో వీలైనంత త్వరగా పూర్తి టీకాలు వేసుకోవాలని, అలాగే టీకాలు వేయించుకోవడంలో ఇతరులకు సహాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి ముఖానికి మాస్క్ ధరించండి, 2 గజాల భౌతిక దూరం పాటించండి, ముఖం చేతుల శుభ్రతపై దృష్టి పెట్టండి. ముఖ్యాంశాలు మరొకసారి. ప్రతి ఒక్కరి కృషితో కోవిడ్ పైన పోరాటంలో విజయం సాధిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సాయంత్రం ఆయన అన్ని రాష్టాల ముఖ్యమంత్రులతో దృశ్య మాధ్యమం ద్వారా కోవిడ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. భారత్, యునైటెడ్ కింగ్డమ్ లు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై లాంఛన పూర్వక సంప్రదింపులు ప్రారంభించాయి. మకర సంక్రాంతి పండుగల సందర్భంగా ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మన దేశంలో కోవిడ్ టీకాకరణ 154 కోట్ల 50 లక్షల మార్కును దాటింది. జాతీయ కోవిడ్ రికవరీ రేటు 95.59% చేరింది.